నేను మీ జ్యోతి కుమార్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం లడ్డూలు అండి, ఏంటి శనగపప్పు లడ్డూలు చూస్తాను ఒకసారి. మనం ఫస్ట్ శనగపప్పును మినపప్పును బియ్యం పిండిని కలిపితే బియ్యము కొంచెం ఒక గ్లాసుడు బియ్యంకి ఒక గ్లాసుడు మినపప్పు వేరే సపరేట్ నానేసుకుంటామండి. అలాగే కేజీ శనగపప్పుకేమో 1/2 కేజీ బెల్లం అండి. ఇవి ఫస్ట్ నానబెట్టినాక ఉడకబెట్టేసి మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకోవాలండి. ఇలా లడ్డూలా చేసుకోవాలండి. ఇలా లడ్డూలా చేసుకొని ఈ లడ్డూని ఏం చేస్తామంటే ఇదిగోండి ఇలా లడ్డూ చేసుకోవాలి. లడ్డూ చేసి ఏదైనా సోప్ ఉంది కదా, దీంట్లో కొంచెం మనం ఎక్కువగా పందారు కావాలంటే పందారు కూడా కలుపుకోవచ్చండి. లేదా ఏమొద్దంటే సాల్ట్ కలుపుని కూడా చేసుకోవచ్చండి. ఈ రోజు సంక్రాంతి స్పెషల్ అండి. మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఈ సంక్రాంతి స్పెషల్ గురించి ఈ లడ్డూలు తయారు చేస్తానండి. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చారు, ఏదో ఒకటి వండుకుందామంటే మా మమ్మీ అడిగింది అనమాట. మా మమ్మీ అడిగిందంటే ఈ రోజు ఈ సంక్రాంతి స్పెషల్ లడ్డూలు మినపప్పు బూర్లు అంటారు. ఈ శనగపప్పు బూర్లు, మినపప్పు సోయి పెడతాం, శనగపప్పు బూర్లు అండి ఇవి. ఈ శనగపప్పు బూర్లు అంటే పిల్లలు కూడా వినాలంటే పంచదార బాగా ఈ మధ్యన అలవాటు అవుతుంది. దానివల్ల పిల్లలకి అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇవేంటంటే ఈ బూర్లు మాత్రం ఓన్లీ బెల్లంతో చేస్తున్నామండి. ఈ లడ్డూలు వల్ల ఏంటంటే పిల్లలకి ఎంతో బాగుంటదండి. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే శనగపప్పు తినడం వల్ల కూడా మనకి మంచిగా జరుగుతుందని కొందరు అనుకుంటారు, గ్యాస్ట్రిక్ అనుకుంటారు. కానీ డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేయడానికి ఎంతగా ఉపయోగపడుతుంది. దీంట్లో బెల్లం ఉంటుందండి. కాబట్టి బెల్లం వల్ల మనకి ఐరన్ బాగా వస్తుందండి. ఐరన్ వల్ల మనకి ఐరన్ కంటెంట్ ఉన్న పిల్లలకి మనకు కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ రోజు నుంచి బెల్లం లడ్డూలు తయారు చేస్తున్నామండి. మాతో కూడా తయారు చేసిన లడ్డూలు చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. ఇదిగోండి తయారు చేసిన లడ్డూలు అండి ఇవి. ఈ లడ్డూలు తయారు చేసామండి. ఇదిగోండి ఒకసారి ఇదిగోండి సార్ లడ్డు. ఇదిగోండి లడ్డు, బెల్లం లడ్డు తయారు చేసాం. బెల్లం శనగపప్పు లడ్డు తయారు చేసామండి. మీరు కూడా తయారు చేసుకొని మీ ఫ్యామిలీకి అందరికి ఎంజాయ్ చేయండి. ఇట్ ఈస్ జ్యోతి కుమారి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.